హత్య కేసుపై హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలన్న పిటిషన్పై ఏటూ నిందితుడు సునీల్ యాదవ్ కౌంటర్ దాఖలు చేశారు. సునీల్ యాదవ్ కౌంటర్లో కీలక అంశాలు ప్రస్తావించారు. సిబిఐ దర్యాప్తు కొనసాగించాలన్న సునీత పిటిషన్పై సునీల్ యాదవ్ సమ్మతం తెలిపారు. వివేకా కేసులో సంచలన అంశాలు వెలుగులోకి రావాలని కౌంటర్లో పేర్కొన్నారు. అనేక మంది ప్రముఖులను విచారించాల్సిన అవసరం ఉందన్నారు సునీల్ యాదవ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అనేక మంది ప్రముఖులను విచారించాల్సి ఉందంటూ తెలిపినట్టు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? వివేక హత్య కేసులో లోతైన దర్యాప్తు జరపాలని ఇప్పటికే వివేక కూతురు సునీత వేసినటువంటి పిటిషన్ పైన సిబిఐ కోర్టులో విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కేసులో నిందితులందరూ కూడా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సునీల్ యాదవ్ తప్ప మిగిలినటువంటి నిందితులందరూ కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఈ రోజు చివరి రోజు, ఈ రోజులోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా సిబిఐ కోర్టు గతంలో సునీల్ యాదవ్ చెప్పడంతో ఈ రోజు సునీల్ యాదవ్ కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. ఆ కౌంటర్ లో చాలా కీలక అంశాలను కూడా ప్రస్తావన చేయడం జరిగింది. వివేక హత్య కేసులో ఏటూ నిందితుడిగా సునీల్ యాదవ్ ఉన్నాడు. అయితే అతను ఈ అంశానికి సంబంధించి లోతైన దర్యాప్తు జరపాలనేటువంటి పిటిషన్ కి సంబంధించి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ సునీత పిటిషన్ పైన సమ్మతం వ్యక్తం చేస్తూ కూడా అతను కౌంటర్ లో కూడా స్పష్టంగా పేర్కొన్నాడు. మరోవైపు ఈ కేసులో కేవలం ఈ కేసులో అమాయకులనే బలి చేస్తున్నారు తప్ప దీంట్లో చాలా కీలక అంశాలు వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరింత లోతైనటువంటి దర్యాప్తు జరపాలనేటువంటి అంశాన్ని కూడా సునీల్ యాదవ్ స్పష్టంగా అందులో పేర్కొన్నాడు. మరోవైపు అనేక మంది ప్రముఖులను ఈ కేసులో విచారణ చేస్తే అసలు వాస్తవాలు బయటపడతాయనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం సునీల్ యాదవ్ తన కౌంటర్ లో పేర్కొన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ కేసులో ఏటూ నిందితుడిగా ఉన్నటువంటి కౌంటర్ లో ఈ విషయాలన్నీ కూడా పెట్టడంతో ఈ కేసు మరొక కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటి వరకు విచారణ ఎవరినైతే చేయలేదో వారందరినీ కూడా మరోసారి విచారణ పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. లోతైనటువంటి దర్యాప్తు జరిపితే చాలా కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.